హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో 18వ శతాబ్దానికి చెందిన అడికిమేటి మెట్లబావి ఇప్పుడు కొత్త శోభతో మెరిసిపోతోంది. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగి కాలక్రమేణా ఆదరణ కరువై చెత్తాచెదారంతో నిండిపోయిన ఈ పురాతన కట్టడం ఇప్పుడు తన పాత రూపాన్ని తిరిగి పొందింది. ఎన్నో ఏళ్ల నిర్లక్ష్యం వల్ల ఈ బావి ఉనికి కోల్పోతుందన్న తరుణంలో దీని విశిష్టతను గుర్తించిన అధికారులు పట్టుదలతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు 3000 టన్నుల వ్యర్థాలను తొలగించి ఈ మెట్ల బావిని ఒక అద్భుతమైన చారిత్రక సంపదగా తీర్చిదిద్దుతున్నారు. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్లో మీరు చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మేడం. బన్స్లాల్ పెట్ స్టెప్ వెల్ కానీ, ఇంకా మీరు ఇక్కడే హైదరాబాద్లో చాలా డిఫరెంట్ ప్లేసెస్ని తీసుకున్నారు స్టెప్ వెల్స్. ఈ స్టెప్ వెల్ని మీరు తీసుకున్నప్పుడు దీని పరిస్థితి ఎలా ఉండేది? చాలా దారుణంగా ఉండేది. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ప్లాస్టిక్ అసలు. అండ్ మనం ఎక్కడ నిల్చున్నామో అక్కడ 10 అడుగుల దాకా ప్లాస్టిక్స్, గార్బేజ్, అండ్ వీ హ్యాడ్ డాగ్స్, కౌస్. అసలు ఇట్ వాజ్ నాట్ ఈవెన్ అ సైట్. అంటే నడిచి వచ్చే దారి కూడా లేకుండా, యాక్సెస్ లేకుండా ఉన్న ప్లేస్ ఇది. ఓన్లీ థింగ్ ఈజ్ ఆర్చెస్ ఉండేవి. ఆర్చెస్ పైన ఒక చాలా పెద్ద ట్రీ ఉండేది. సో దట్ ట్రీ వల్ల ది రూఫ్ ఆఫ్ ది గ్యాలరీ వాజ్ కొలాప్సింగ్ అనమాట. సో దాన్ని కూడా బాగా చేసి, ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్, ది ఎంటైర్ స్ట్రక్చర్ ఈస్ రెస్టోర్డ్. మళ్ళీ అక్కడ ఉన్న స్టెప్స్ కూడా రెస్టోర్ చేసాము. ప్లస్ ఆల్మోస్ట్ 69.5 feet, ఆల్మోస్ట్ 70 feet బావి అనవచ్చు. 3000 టన్నుల ప్లాస్టిక్స్ తీసాం. అంటే ఒక క్యాంపస్ లోపల దిస్ కైండ్ ఆఫ్ వెల్ అనేది ఇట్ వాస్ వెరీ షాకింగ్ ఫర్ మీ ఫస్ట్ డే వచ్చినప్పుడు. అసలు దీన్ని బాగా చేయించాలి, ఖచ్చితంగా బాగా చేయించాలి అనే థాట్ అయితే పెట్టాము. అండ్ అడికమేట్ తర్వాత అక్కడ బిఎడ్ కాలేజీలో మలకాబాయి స్టెప్ వెల్ అని ఉంది, దాన్ని కూడా పునరుద్ధరించాము. దట్ ఈస్ అబౌట్ ఇన్ డిసెంబర్లో దాని ఇనాగ్రల్ అయింది. ఎఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఒక స్టెప్ వెల్ ఉన్నాయి. సో ఈ అన్ని స్టెప్ వెల్స్ ఒకటే ఆక్విఫర్ స్ట్రీమ్ నెట్వర్క్ అనమాట. అండ్ మొత్తం ఉస్మానియా తీసుకుంటే దాదాపు మోస్ట్ ప్లేసెస్లో 1000 అడుగులో కూడా నీళ్ళు లేని పరిస్థితి. అండ్ ఇట్ ఈస్ వాటర్ స్కేర్స్ ఇన్ అ లాట్ ఆఫ్ జోన్స్ విత్ ఇన్ ద క్యాంపస్ అని చెప్పవచ్చు. సో ఇలాంటి వెల్స్ కాపాడుకోవడం అండ్ వాటర్ సెక్యూరిటీ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ లిటరింగ్ అనేది అసలు 70% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్సే లిటర్ ఇన్ అవర్ కంట్రీ అనేది చాలా సర్వేలు చెప్తున్నాయి. బట్ ఇక్కడ అది మేము ఎగ్జాంపుల్గా చూసాము. కానీ దాన్ని మార్చేటట్టు ఇనీషియలీ వీ ఎంగేజ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ క్లీనప్స్. సో చాలా ప్యాషనేట్గా వచ్చి క్లీన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు ఒక డైరెక్షన్ మాత్రం ఇస్తే దే విల్ చేంజ్ ద వే దే థింక్, ద వే దే త్రో. ఇప్పుడు ఏదో అనుకొని పడేయడము అలా కాకుండా ఒక మైండ్ఫుల్నెస్తో ఒక లైఫ్ సాగించాలి అండ్ ఆల్సో సేవ్ దిస్ కైండ్ ఆఫ్ హెరిటేజ్ అండ్ వాటర్ స్ట్రక్చర్. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ బావిని తిరిగి ప్రారంభించడం విశేషం. కేవలం ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా నేడు ఇది ఒక గొప్ప నీటి వనరుగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసాధ్యమనుకున్న చోట పట్టుదలతో పనిచేసి 100 ఏళ్ల నాటి ఈ బావికి మళ్లీ జీవం పోయడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ పునరుద్ధరణ వల్ల ఒకప్పటి శిథిలావస్థ నుంచి బయటపడిన ఈ కట్టడం ఇప్పుడు నగరం గర్వించదగ్గ వారసత్వ చిహ్నంగా నిలవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. I think it will become a great student interaction place in Osmania campus. And the Dodla Dairy flavored milk place, all of this will sort of enhance. But Nenu Annapurna, we are thinking of doing something called Bauli Art Sangam. అనే ఒక ఆర్ట్ టూరిజం ఈ స్టెప్ వెల్స్ దగ్గర. అంటే ఇప్పుడు స్టెప్ వెల్స్ని కల్చరల్ హబ్స్గా మార్చాము. సో వీ వాంట్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ మేక్ ఇట్ ఒక డెస్టినేషన్ ఫర్ ఆర్ట్ టూరిజం, జస్ట్ లైక్ కొచ్చి బినాలే ఆర్ సెరెండిపిటీ ఆర్ట్స్ ఫెస్టివల్ ఇన్ గోవా. అలా దీన్ని స్టెప్ వెల్ సైట్స్ని వీ వాంట్ బ్రింగ్ సో మచ్ మోర్ వాల్యూ. అంటే దీని వాల్యూ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. బట్ వీ నీడ్ టు డూ దిస్. అండ్ హైదరాబాద్ మాత్రమే కాదు, వీ వాంట్ టు టేక్ ఇట్ టు డిఫరెంట్ సిటీస్. ఎందుకంటే ఇది ఒక నేషనల్ ఆపర్చునిటీ. స్టెప్ వెల్స్ అన్నది ఆర్ అక్రాస్ ఇండియా. వీ వాంట్ ఎవ్రీ స్టెప్ వెల్ టు కమ్ బ్యాక్ అలైవ్. దాని అవేర్నెస్
ఆర్ట్ ద్వారా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఉండొచ్చు, వేరే ఆర్ట్స్ ఉండొచ్చు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరల్, ఫుడ్ నెరేటివ్స్ ద్వారా దీన్ని ఇంకా ఆ రీజన్ స్టోరీ టెల్లింగ్కి స్టెప్ వెల్స్ అనేది ఒక డెస్టినేషన్ అవుతుంది అనుకుంటున్నాం. అన్నపూర్ణ గారు మీరు చెప్పండి, అంటే ఇది చూసినప్పుడు ఎలా అనిపించింది? ఈ ఐడియా మీరు తీసుకురావడం ఎలా అనిపించింది? ముందుగా ఇది ఓకే అవుతుందని అనుకున్నారా? ఇది మేము ఏదైతే ఊహిస్తున్నామో ఇది వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ అండి. సో ఏదన్నా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. అది కల్పన గారు ఆల్రెడీ చేసి నిరూపించారు. ఎప్పుడైతే ఈ స్టెప్ వెల్స్ అన్ని రెస్టోర్ చేశారో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బిగ్. వాటిని అసలు ఈ బావులు ఎందుకు కట్టేవారు? ఇట్ యూస్ అంటే లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వాటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బావులు కట్టేది కూడా ఏంటంటే దాని చుట్టూ కల్చరల్ నరేటివ్ ఉండాలనే కట్టేవాళ్ళు. అంటే అక్కడ కాన్వర్జేషన్స్ అయ్యేవి, పర్ఫార్మెన్సెస్ అయ్యేవి, ఆర్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏమైపోతుంది, మనం నీళ్ళకి చాలా దూరంగా వెళ్ళిపోయాం. సిటీ లైఫ్లోంచి, మన డే టు డే థింగ్స్ నుంచి నీళ్ళు కూడా మనం ఏంటంటే ప్లాస్టిక్లోనే చూస్తున్నాము. సో బట్ మనము నీళ్ళు ఆర్ వెరీ కనెక్టెడ్. సో ఆ నరేటివ్ మళ్ళీ మనం తీసుకురావాలి. తెలంగాణకి ఇంత రిచ్ హెరిటేజ్ ఉంది, ఇన్ని స్టెప్ వెల్స్ ఉన్నాయి, ఇన్ని బావులు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ మనం ప్రపంచానికి చూపించగలగాలి. ఎలా చూపిస్తాము? ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు వీటిని రెస్టోర్ చేయడానికి, మళ్ళీ అవి చెత్త కుప్పల్లో ఎండ్ అవ్వకూడదు. దానికి ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ కూడా క్రియేట్ చేశారు విత్ లాట్ ఆఫ్ రీసెర్చ్ కల్పన గారు. కానీ ఇవి ఎట్ లార్జ్ మనం ఎలా చూపిస్తాము? సో ఒక 1 month లాంగ్ ఫెస్టివల్ అనేది మనం ప్లాన్ చేస్తే నేషనల్ వైడ్ అది పెద్ద గళంగా మారుతుంది. అందరూ అరే ఇక్కడ ఏదో అవుతుంది. హైదరాబాద్లో ఒక స్టెప్ వెల్ టూరిజం అని చేస్తున్నారు. ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక స్టెప్ వెల్ని వెన్యూగా ఎంచుకొని దాని చుట్టూ ఆర్ట్ ఇన్స్టలేషన్స్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ జరగడమే వరల్డ్స్ ఫస్ట్ ఇన్ తెలంగాణ అవుతుంది. ప్రస్తుతం ఈ మెట్ల బావి నుంచి ప్రతిరోజు వేల లీటర్ల నీరు లభిస్తోంది. దీన్ని యూనివర్సిటీ ప్రాంగణంలోని వేలాది మొక్కలకు వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఆధునిక ఫిల్టరేషన్ పద్ధతులను అమర్చి ఈ నీటిని తాగడానికి వీలుగా మార్చారు. గతాన్ని కాపాడుకుంటూనే భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఈ చారిత్రక బావిని తీర్చిదిద్దడం పట్ల స్థానికులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో వెనక చూస్తున్నారు కదా, 300 years నాటి హెరిటేజ్ సైట్ని అయితే అందంగా ముస్తాబ్ అయితే చేసేసారు. ఇప్పుడు ప్రెజెంట్ దొడ్ల డైరీ వాళ్ళు కూడా తీసుకొని దీన్ని ముందు ప్రాజెక్ట్స్ తీసుకుంటూ వస్తూ ఈ వెనక కనిపించిన వాటర్ని కూడా రెనోవేట్ చేస్తూ, రీస్టోర్ చేస్తూ దాన్ని రీసైక్లింగ్ ప్రాసెస్కి ఇచ్చి డ్రింకింగ్ వాటర్గా మార్చేస్తున్నారు. ఇది ఇవాల్టి సిచ్యువేషన్ ఇక్కడ దొడ్ల డైరీలో, ఉస్మానియా యూనివర్సిటీ. వీడియో జర్నలిస్ట్ వినోద్తో శ్రావణి, హైదరాబాద్.